హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రమా ప్రశాంత్ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే ప్రీవియస్గా చెప్పాను కదండి, ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది నాకు అని చెప్పి. కానీ నాకు నమ్మకం అయితే కుదరలేదు. ఎందుకంటే అందరూ 45 రోజులు 45 డేస్ తర్వాత మాత్రమే కన్ఫర్మ్ అయ్యిద్ది అంటారు. కానీ నాకు 30 డేస్, ఎగ్జాక్ట్గా 30 డేస్కి నేను చెక్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు పీరియడ్స్ అనేవి 27 డేస్ సైకిల్ అండి. ఎవ్రీ 27 డేస్కి పీరియడ్స్ వస్తాయి. కానీ రాలేదని చెప్పి 3 డేస్ ఆగి నేను చెక్ చేసుకున్నాను. నాకు కన్ఫర్మ్ అయింది. అది కూడా నేను మార్నింగ్ టైంలో చెక్ చేసుకోలేదండి, ఈవినింగ్ టైంలో నేను చెక్ చేసుకున్నాను. నాకు కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ డే నేను మేడం దగ్గరికి వెళ్ళాను. మార్నింగ్ మేడం దగ్గరికి వెళ్తే మేడం వచ్చేసి చూశారు, మళ్ళీ అక్కడ టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి ఓకే అమ్మ నీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని చెప్పి జస్ట్ మేడం చెక్ చేస్తారు కదా, మేడం అనేది చెక్ చేశారు. ఓకే పర్వాలేదు, కాకపోతే ఇప్పుడైతే స్కాన్ చేయించము, ఎందుకంటే ఇప్పుడే హార్ట్ బీట్ అనేది రాదు, మినిమం 7 వీక్స్ ఆర్ 6 వీక్స్ అవ్వాలి అని చెప్పి మళ్ళీ 10 డేస్కి నాకు టాబ్లెట్స్ అని రాసిచ్చారండి. టాబ్లెట్స్ అప్పుడు నాకు మెడిసిన్ అంటే మెడిసిన్స్తో పాటు నాకు ఇంజెక్షన్ ఒకటి చేశారండి, ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షను. అది చాలా పెయిన్ ఉంటుందండి. మేడం నాకు చెప్పారు, నీకు లేట్ ప్రెగ్నెన్సీ కాబట్టి మినిమం నీకు 3 మంత్స్ కంప్లీట్ అయ్యేంత వరకు అయినా ఈ ఇంజెక్షన్ యూజ్ చేయాలి, వీక్లీ వన్స్ యూజ్ చేయాలి అని చెప్పారండి. ఓకే మేడం అని చెప్పాను. అప్పుడు ఒక ఇంజెక్షన్ చేయించుకొని వెళ్ళాను. మళ్ళీ మధ్యలో ఒక ఇంజెక్షన్ రాశారు. అంటే నాకు 10 డేస్ కదండి, 10 డేస్ టైం పెట్టారు కదా, అందుకే ఇంకో ఇంజెక్షన్ కూడా పెట్టారు. నేను మెడిసిన్ తీసుకొని వెళ్ళిపోయాను. కానీ ఇక్కడ ఏంటంటే నాకైతే ఎలాంటి సిమ్టమ్ లేదండి. నీరసంగా ఉండడం కానీ, వాంతులు అవ్వడం కానీ, అసలు ప్రెగ్నెన్సీ సిమ్టమ్ అనేది ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. నేను రోజు అనుకునేదాన్ని, ఏంటి నేను నిజంగానే ప్రెగ్నెంటా, నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందా అని రోజు ఆ కిట్ అనేది చెక్ చేసుకుంటూనే ఉండేదాన్ని. నిజంగా నేను ప్రెగ్నెంట్ అయ్యానా ఏంటి, అందరూ వాంతులు అవుతాయి, ఈ సిమ్టమ్ ఉంది ఆ సిమ్టమ్ ఉంది అంటారు, కానీ నాకు ఎలాంటి సిమ్టమ్ లేదు అని చెప్పేసి నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకు అలా ఫీల్ అయ్యేదానంటే, ఇలా 6 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే అది మనం ఆ ఫీల్ అనేది ఎంజాయ్ చేయాలండి. అంటే నార్మల్గా ఉంటే ఏంటి నిజంగానేనా 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 అనిపిస్తుంది. ఇంకా మా పేరెంట్స్ కానీ మా అత్తగారు వాళ్ళు కానీ అందరూ అంటున్నారు, నీకు అదృష్టం, నీకు ఎలాంటి సిమ్టమ్ కానీ ఏమీ లేదు, హ్యాపీగా నార్మల్ పర్సన్ ఎలా ఉన్నావో అలానే ఉన్నావు అని చెప్పి అన్నారు. అలా నాకు 15 డేస్ అంటే నేను కన్ఫర్మ్ చేసుకున్న 15 డేస్ వరకు వెయిట్ చేశాను. ఆ తర్వాత స్కాన్కి వెళ్ళాను. స్కాన్కి వెళ్ళిన తర్వాత ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ తీశారండి. స్కాన్ తీసినప్పుడు నాకు ప్రెగ్నెన్సీ అనేది శాక్ అనేది ఉంది. శాక్లో హార్ట్ బీట్ కూడా వచ్చిందండి. బేబీ ఎగ్జాక్ట్గా ఏ పొజిషన్లో ఉండాలో ఆ పొజిషన్లో ఉందని వచ్చింది. అప్పుడు ఓకే నేను ప్రెగ్నెంటే, నేను కూడా ప్రెగ్నెంట్ అయ్యాను అన్న ఒక ఇది నాకు కలిగింది. అప్పుడు నేను ఆ హ్యాపీనెస్ అనేది పొందానండి. అందరూ చెప్పడం అనేది ఈజీగా చెప్తారండి, ప్రెగ్నెన్సీ రాకపోతే ఏముంది, ఇప్పుడు కాకపోతే తర్వాత వస్తుంది, వెయిట్ చేయండి, ఏముంది ఏముంది అంటారు. కానీ అది పడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి ఆ బాధని నేను ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఏదైనా ఎవరైనా బయట కనపడినా లేకపోతే ఏదైనా పోస్టర్స్ చూసినా సరే, అరే ఇలా నేను ఎప్పుడు ప్రెగ్నెంట్తో ఉంటాను, అరే ఇలా నేను ఎప్పుడు పిల్లలతో వెళ్తాను, బండి మీద ఎవరైనా పిల్లలతో వెళ్ళినా సరే నా పిల్లలు ఎప్పుడు వస్తారు, నా పిల్లలతో నేను ఎప్పుడు వెళ్తాను, ఇదే బాధ ఉండేదండి. కానీ బయట ఎవరికనేది చెప్పుకోలేము, ఎవరి బాధ వాళ్ళకి లోపల ఉంటుంది, అందరికీ చెప్పుకునేది కాదు కదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక్కొక్క మాట అంటూనే ఉంటారు, ఏంటి ఇంకా పిల్లలు లేరా, ఇంకా ఎన్ని సంవత్సరాలు అంటారు. కానీ ఆ బాధ ఏంటో మనకి మాత్రమే తెలుస్తుంది. కానీ మేము చేసిన తప్పు అనేది మీరైతే ఖచ్చితంగా చేయకండి. ఏదైనా ఉంటే పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయండి. ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీ డిలే అయితే మాత్రం రావట్లేదండి, చాలా టైం పడుతుంది. మీరు వచ్చేసి అలాంటి పనులు అసలు ఎప్పుడూ చేయొద్దు. ఇదొక చిన్న అడ్వైజ్ అనే అనుకోండి నా తరపు నుంచి. ప్రెగ్నెన్సీ కనుక కన్ఫర్మ్ అయితే అది కంటిన్యూ చేసేయండి, అంతేగాని అలాంటి పిచ్చి పనులు చేయొద్దు. సెటిల్ అవ్వాలి, కొంచెం డబ్బులు వెనకుంచుకోవాలి, ఆ తర్వాత మాత్రమే పిల్లలు కనాలి అన్న ఆలోచన అస్సలు వద్దండి. ఇప్పుడు మాత్రం ఎప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే అప్పుడు ముందుగానే ప్రిపేర్ అయిపోండి ప్రెగ్నెన్సీ కోసం. ఎందుకంటే ఒక్కసారి మనం ఆపుకుంటే అది రమ్మన్నప్పుడు రాదు. ఒకవేళ రాకపోతే అది పడే బాధ, ఎదుటి మనుషుల్ని అనే మాటలు అనేవి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. వాళ్ళకేంటండి అని వదిలేస్తారు, పడేవాళ్ళం మనం, అనుభవించే వాళ్ళం మనం. సో ఆ బాధ ఏంటో ఆ పెయిన్ ఏంటో నాకు బాగా తెలుసండి. నాకు ప్రెగ్నెన్సీ రాకముందు 1 ఇయర్ ముందు నేను చెప్పాను కదా ఇలా వెయిట్ బాగా లాస్ అయ్యానని చెప్పి, అప్పటికీ కూడా
ఎలా అంటారంటే జనాలు, ఈ పిల్లకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందేమో, అందుకే వెయిట్ తగ్గిందేమో అనుకుంటున్నారు కానీ ఇలా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటున్నారని మాత్రం మాట రాదు. పైగా వచ్చి మాటలంటారు ఎలా అంటే ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందేమో అందుకే రావట్లేదేమో, లేకపోతే గర్భసంచి ఏమైనా చిన్నగా ఉందేమో అందుకే రావట్లేదేమో అన్న మాటలు వస్తాయండి. ఏం మనకి ప్రాబ్లం అయితే ఇలా ప్రాబ్లం ఉందని చెప్పుకుంటాం కానీ మీకు పిల్లలు ఎందుకు రావట్లేదు, పిల్లలు ఎందుకు రావట్లేదు, పిల్లలు ఎందుకు రావట్లేదు అని పద్దాకలు అనిపించుకుంటామండి. అలాంటి సరదా అయితే ఏముండదు కదా. ఇన్ కేస్ మనకేమైనా ప్రాబ్లం ఉందంటే మాకు ఇలా నా పలానా ప్రాబ్లం ఉందని చెప్తే వాళ్ళు ఏమైనా అడ్వైజ్ ఇస్తే అది యూస్ చేస్తాము. అంతేకాని ఎలాంటి ప్రాబ్లం లేదు మాకు అని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా ఆయన ఎందుకు రావట్లేదు అని గుచ్చి అడిగితే ఎదటోళ్ళు ఎంత బాధపడతారు. వాళ్ళకి ఆ విషయం అర్థం చేసుకుంటే ఎవ్వరు అలా అడగరండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ ఏంటంటే నేను వెయిట్ ఎలా తగ్గాను, డైట్ ఏంటి, అండ్ ప్రెగ్నెన్సీలో నాకు కన్ఫర్మ్ అయిందని చెప్పాను కదండి. దానికి ముందు ఫాలిక్యులర్ స్టడీస్ చేయించుకున్నా అని చెప్పాను కదా. ఫాలిక్యులర్ స్టడీ గురించి మీకు చెప్తాను. అండ్ మెయిన్గా మీకు వచ్చేసి ట్యూబ్ టెస్ట్ అండి. ట్యూబ్ టెస్ట్ గురించి చెప్తాను. తర్వాత ఆల్రెడీ ట్యూబ్ టెస్ట్ గురించి చెప్పాను, దాని గురించి చెప్పాల్సింది ఏం లేదండి. ఫాలిక్యులర్ స్టడీ దాని గురించి చెప్తాను. తర్వాత ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు సిమ్టమ్స్ ఇవన్నీ కూడా మీకు వీడియోస్ చేసి పెడతానండి. నా వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ కనుక ఉంది అనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఎందుకంటే నేను కూడా ఇలా యూట్యూబ్ చూసి వాళ్ళకి కామెంట్ చేసేదాన్ని అండి, కానీ ఎవరూ రిప్లై ఇచ్చేవాళ్ళు కాదు. నా అంతటికి నేనే గూగుల్లో సెర్చ్ చేసుకొని ఈవెన్ నేను ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశానంటే హాస్పిటల్లో నర్స్ లాగా అయిపోయానండి. అంటే మేడం ఉంటుంది కదా, మేడంకి అసిస్టెంట్ లాగా అయిపోయాను. ప్రతి డౌట్ కూడా మేడంని కాల్ చేసి మేడం ఇది మేడం అంటే పాపం మేడం కూడా ఏ టైం అయినా ఎంతసేపు అయినా ఎంత ఓపికగానో చెప్పారండి నాకు. దానికి సపోర్ట్గా స్టాఫ్ అండి. ఆ స్టాఫ్లో కూడా మా సిస్టరే ఉంటారు, ఓన్ సిస్టర్. తను కూడా చాలా హెల్ప్ చేసింది నాకు. అక్కడ షకీరక్క కానీ ప్రీతి కానీ చాలామంది స్టాఫ్ అందరూ, నేను ఏ టైంకి వెళ్ళినా ఈవెన్ నైట్ 9:30 10కి వెళ్ళినా కూడా మేడంకి ఫోన్ చేసి ఇలా వచ్చారు పేషెంట్ అంటే మేడం కూడా ఆ టైంకి వచ్చి నాకు బాగా చెప్పేవాళ్ళండి. ఈ ప్రెగ్నెన్సీలో నేను ఎలా ఉన్నాను, కాకపోతే ఇక్కడ మెయిన్ ఏంటంటే నాకు 8th మంత్లో డెలివరీ అయిపోయింది. ఆ డెలివరీ స్టోరీ కూడా మీకు చెప్తానండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.